వైసీపీ నేత బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 1,000 కోట్లు ఎక్కడ 48,000 కోట్లు ఏంది లెక్కలన్నీ? అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటాడు చూడు, పిల్లలందరినీ తీసుకొని మేళం వాయించుకుంటూ కొండలేకి తీసుకుపోయినట్లు ఉంది ఇది రాష్ట్రాన్ని. రాను రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి ఇదే మీరు పేజ్ నంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా మీరేంటే గానా మేము ఇట్లాంటి పొరపాటును ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అనేందుకు మీరే చెప్తున్నారు. మేమైనా లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది మీ సవరణలో. గోప్యం. ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు? ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి, రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చులు ఉంటాయో వస్తాయి, ఏ శాఖల్లో అప్పులు చేస్తున్నారో వస్తాయి. ఇవన్నీ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు. అసలు ఇంకా విచిత్రం ఏమంటే మీరు పరిపాలన అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే దేని మీద? సూపర్ సిక్స్ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అని దీని మీద ప్రజలందరినీ మేళం ఊదుకుంటూ పిలుచుకొని పోతారు. మీరు బాగా కోడ్ క్రాక్ చేస్తారు. కనుక్కున్నారు మీరు ఏమని? ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుందా? ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తే ఈరోజు అన్ని ఇటు లెక్కలు గిక్కలు చూపించుకుంటున్నారు. ఎంత అన్యాయంగా! అసలు ఇది కాక అసలు ఇంకా బడ్జెట్ స్పీచ్ చదివితే బడ్జెట్ స్పీచ్లో ఏమేమండి ఉండేది? గత ప్రభుత్వం అంటే ఇంకా 3 బడ్జెట్లలో కూడా గత ప్రభుత్వమే. వర్ధమానానికి రండి, ఇంకా ఎందుకు పాస్ట్ టెన్స్? గత ప్రభుత్వం పాలన చేస్తే లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు, విధ్వంసకార పాలన. ఎవరు విధ్వంసం? మేమా మీరా? చెప్తా ఇప్పుడు మొత్తం చిట్ట తీస్తా. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం. ఓహో అంటే ఎందుకండి? మీకు ఎందుకు అంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మేము మా వలన మా పాలనలో లోతైన గాయాలు ఎందుకు తగిలినాయి, చేదు అనుభవాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకైనా వచ్చినాయి అంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైనది. విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్యానికి, సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైనది. 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ కూడా మందులు కానీ ఎరువులు కానీ సేకరణ కానీ చేసినందుకండి గాయాలైనది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి 15,715 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగుండేట్టుగా చేసి దానికి 3,700 కోట్లు ఇంచుమించు ఖర్చు పెట్టి 2వ దశలో 22,344 స్కూళ్ళ పనులు ప్రారంభం చేసినందుకండి గాయాలైనది. నాడు నేడులో 16,880 ఆసుపత్రులు అద్భుతంగా ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరి తయారు చేసినందుకండి విధ్వంసం జరిగినది. 17 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు కడితే సామాన్య మానవుడు, పేద విద్యార్థికి మెడికల్ సీట్ వస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా మంచి వైద్య అవకాశాలు దొరుకుతాయని చెప్పి దానికోసం అండి విధ్వంసం జరిగినది. 3 పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టు, 4 కలిపితే 4 పోర్టులు, 10 హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మత్స్యకారులకు ఉపయోగపడేట్టుగా దానివల్లనండి విధ్వంసం జరిగినది. అమ్మఒడి అని పెట్టి 44,48,000 అంటే 44 లక్షల ఇంచుమించు 49,000 మంది తల్లులకు ఇంచుమించు 26,067 కోట్లు లబ్ధి చేకూర్చినందుకండి గాయం జరిగినది. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు
ఇంచుమించు 34,300 కోట్లు ఆర్థిక సాయం అందించినందుకండి గాయం జరిగినది. ఉచిత పంటల బీమాని పెట్టి 54,55,000 మంది రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సు ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. సున్నా వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగిండేది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు 79 లక్షల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా 25,600 కోట్లు ఇంచుమించు, అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి గాయం జరిగిండేది. సున్నా వడ్డీ కింద మహిళలందరికీ కూడా 1,05,13,500 మందికి ఇంచుమించు దాదాపు 5,000 కోట్లు వడ్డీ అక్క చెల్లెమ్మల తరఫున ప్రభుత్వం కట్టినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ చేయూత కింద 26,98,000 అంటే ఇంచుమించు 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 19,200 కోట్లు వాళ్ళు ఆదాయ వనరులు పెంచేదానికి సహాయం చేసినందుకండి గాయం జరిగిండేది. కాపు నేస్తం కింద 3,58,000 మంది 59,000 ఇంచుమించు కాపు సోదరులకు దాదాపు 2,030 కోట్లు సహాయము. ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలందరికీ కూడా 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 19,000 కోట్ల సహాయము. అందుకనేనండి గాయం జరిగిండేది. ఒకరెవరో పార్టీ స్థాపించినారే అంటే ప్రశ్నించేదానికి కనీసం కాపు నేస్తమని ఇప్పించినారండి మీరు పార్టీ స్థాపించిన వాళ్ళు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అని ఇంచుమించు 56,000 మందికి దాదాపు 450 కోట్లు విధ్వంసం అండి ఇది. 30 లక్షల ఇండ్ల పట్టాలు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వడము, 20 లక్షల ఇండ్లు కట్టియడము, దీనివలన విధ్వంసం జరిగిందండి.